SCO heads the strongly condemn the terrorist attack in the Pahalgam. Fine. Okay. What is SCO? What are its main aims, goals? What are its main aims and goals? ఎప్పుడైనా సరే remember from the point of IR ఏదున్నా సరే, if there is an organization, any kind of organization, know the main goals, aims. రెండే మెయిన్ ఇంపార్టెంట్, ఎయిమ్స్ అండ్ గోల్స్. ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినా సరే నో ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎయిమ్ ఏంటి, దాని గోల్ ఏంటి. సో వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ దిస్ SCO? మేక్ ఎ గెస్. పీస్ అండ్ స్టెబిలిటీ అనుకో. ఫైన్. ఓకే. నెక్స్ట్ regional cooperation, right? ఇంకా what are the main themes, what are the main aims and goals? తెలుసు అందరికి SCO అని తెలుసు, పేరు తెలుసు, బట్ what are the main aims and goals? సో ఫైన్, రెండు చెప్పారు. ఇంకేమున్నాయి? యాంటీ సో టెర్రరిజం. నెక్స్ట్ what kind of cooperation they may give? What kind of cooperation they may give? ఒక ఆర్గనైజేషన్ ఏమేమి ఇవ్వచ్చు? ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో కాల్డ్ ట్రేడ్. సో వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్ ట్రేడ్ బూస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్, రైట్? సో మెయిన్గా ఇది రావడానికి గల రీజన్ ఏంటంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ ద USSR. మెయిన్ అరైవల్ ఆఫ్ ద SCO ఇస్ వాట్? డిసింటిగ్రేషన్ ఆఫ్ ద USSR. USSR ఉండేది ఒకప్పుడు, USSR బ్రేక్ అయిపోవటం వల్ల దే నీడ్ సమ్ సోషల్, దే నీడ్ దమ్ సాలిడారిటీ అమాంగ్ దోస్ కమ్యూనిటీస్. సో అక్కడ స్టార్ట్ అయిన ఫస్ట్ కంట్రీసే షాంఘై 5 అంటాం. సో ఫస్ట్ 5 కంట్రీస్తో స్టార్ట్ అయినాయి. ఏంటది? చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ ద టర్క్మెనిస్తాన్. సో ఈ 5 షాంఘై 5. ఈ షాంఘై 5 ఏంటంటే ఆ రీజనల్ స్టెబిలిటీని దానితో, అది అయిపోయిందా? USSR డిసింటిగ్రేట్ అయిపోయిందా? వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి దే హ్యావ్ ఎంటర్డ్ దట్ స్పేస్ అండ్ దే హ్యావ్ సాలిడారిటీ అమాంగ్ దిస్ వన్. కానీ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న టైంలో రీసెంట్ ఎడిషన్ ఇస్ ద బెలారస్. లాస్ట్ ఎవరైతే యాడ్ అయ్యారు, మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. రీసెంట్ విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, బట్ లాస్ట్ మెంబర్ అయితే యాడ్ అయ్యారు, వాళ్ళు బెలారస్ అనే ఒక కంట్రీ యాడ్ అయింది అనమాట. సో యాడ్ అవ్వటం వల్ల ఏమైందంటే కొంచెం ఈ రీజియన్లో కొంచెం స్ట్రాంగ్నెస్ క్రియేట్ అయింది. బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ SCO. బికాస్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఇండియా అండ్ పాక్ ఆర్ ద మెంబర్స్. ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ద మెంబర్స్. ఇలాంటి వెరీ వెరీ సార్క్ ఈజ్ ద వన్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ద మెంబర్స్. సేమ్ సార్క్ లాగే SCO హ్యాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ద మెయిన్ మెంబర్స్. సో ఒకవేళ ఇండియా పాకిస్తాన్ ఒకే ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు హౌ యూ కెన్ ప్లే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ IR డిప్లొమసీ? ఇది మీకు థాట్ క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయి. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ రైవల్రీ, రైట్? ఇండియాకి పాకిస్తాన్కి. బట్ ఒక గ్రూప్లో నువ్వు ఇద్దరు సేమ్ మెంబర్ అనుకున్నప్పుడు యూ నీడ్ టు సిట్ అండ్ టాక్, రైట్? నీకు ఒక అవకాశం వస్తుందా? ఈ అవకాశం వచ్చిన దానికి యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ సమ్ పర్సనాలిటీస్. ఎవరి నుంచి తీసుకోవచ్చు? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రష్యా, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ చైనా. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ గ్రూపింగ్స్ ఇన్ దిస్ ఏరియా, రైట్? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ కెన్ హ్యావ్ ఎ డైలాగ్, రైట్? బిట్వీన్ హోమ్ ఇండియా అండ్ పాకిస్తాన్. దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ సపోర్టెడ్ దిస్. ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో ఈ రీజియన్లో టెర్రరిజం అనేది ఉంది. సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ because of this kind of non-state actors which are performing these kind of things in a country like India. So they are supporting from the point of this one, terrorism. So okappudu enti ante this organization is tend to be an organization which has promoting the regional stability and regional cooperation. Ippudu em avutundante there are new avenues create avutunnayi. New avenues create avatam ante, for example, you know idea of this one, right? BRI, Belt and Road Initiative, which was started by the China, and next CPEC,
China Pakistan economic corridor. So this is the very core and fulcrum. That is the reason why SCO going to start a new bank. They are going to start a SCO development bank. సో ఇంతకు ముందంతా ఏంటంటే రీజనల్ ప్రమోషన్ మీద ఉండేది. ఇప్పుడు నౌ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్పియర్ ఆఫ్ వాట్, ఎకనామికల్ డైమెన్షన్లో. ఈ ఎకనామికల్ డైమెన్షన్లో వన్స్ దిస్ బ్యాంక్ గెట్ ఎస్టాబ్లిష్డ్ దే కెన్ గివ్ లోన్స్. ఆల్రెడీ ఈ రీజియన్ అంతా ఎలా ఉంది, డెట్ ట్రాప్ డిప్లొమసీతో గేమ్ ఆడుతుందా? బట్ ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేది ఆ కంట్రీతో షేర్ ఉంది. బట్ ఇఫ్ దే ఎస్టాబ్లిష్ దిస్ బ్యాంక్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓపెన్ చేస్తే మేబీ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు. సో దే కెన్ డూ సమ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ గేమింగ్. అంటే ఒక ఫార్మలైజ్డ్గా నువ్వు డెట్ ట్రాప్ని చేసుకోవచ్చు. చిన్న కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ బెలారస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ, యూ కెన్ ట్రాప్ ఇట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ ద చైనా అండ్ ఇండియా. ఇరాన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ హోమ్, చైనాతో ఉంది, ఇండియాతో ఉంది. యూ కెన్ ట్యాప్ దట్. బట్ ఇరాన్ హ్యాస్ నాట్ గుడ్ రిలేషన్ విత్ ద పాకిస్తాన్. దిస్ ఇస్ ద రియాలిటీ. ఇరాన్కి పాకిస్తాన్కి ప్రస్తుతం గొడవే కదా, బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉందో ఇరాన్లో, దే ఆర్ అగెన్స్ట్ టు దిస్ పాకిస్తానియన్ గవర్నమెంట్. దట్ ఈస్ ద రీజన్ వై దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద బలూచిస్తాన్ ఏరియా. బలూచిస్తాన్ ఏరియా ఉందా, గుర్తుందా? బలూచిస్తాన్ ఏరియాలో ఒకప్పుడు లైక్ లాస్ట్ 2 to 3 years బ్యాక్ చూసుకున్నా సరే దెర్ ఇస్ నో దట్ మచ్ కాన్ఫ్లిక్ట్. రీసెంట్గానే ఈ పహల్గామ్ అటాక్లో కూడా పాకిస్తాన్ మనం వెనక్కి రివర్ట్ బ్యాక్ చేయలేదు కదా. పహల్గామ్ అటాక్ జరిగింది, తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. వెన్ దిస్ వాస్ హ్యాపెనింగ్, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ డింట్ రివర్ట్ ఇట్ బ్యాక్, రైట్? ఏమైనా చేసింది ఎక్స్ట్రాగా? ఎందుకంటే ఇంటర్నల్గా ఇట్ ఈస్ ఆల్సో ఫేసింగ్ అన్ ఇష్యూ ఫ్రమ్ ద బలూచిస్తాన్ సైడ్. ఆ బలూచిస్తాన్ సైడ్ అటాక్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇరాన్ సైడ్ నుంచి జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ ఒక సైడ్ ఫైట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రెడీ టు ఫైట్ ఇన్ ద అదర్ సైడ్. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక దగ్గర తీసుకొని వచ్చి యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ ఫోరం టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. దిస్ ఈజ్ అ థాట్ ప్రాసెస్ మనకు ఉండాలి వెన్ యూఆర్ రైటింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. నీ జియో పాలిటిక్స్ అర్థమైతే యూ కెన్ ప్లేస్ దట్ ఎమ్ వెరీ ఈజీలీ. ఆ ఈజీ ప్లేస్మెంట్కి ఏంటంటే యూ నీడ్ టు యాడ్ విత్ సమ్ డేటా. ఇదే గేమ్ అంతా. ఐఆర్ వెన్ యూఆర్ రైటింగ్ ఆన్సర్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ జరిగిందా, ఈ డిక్లరేషన్ టియాన్జిన్ డిక్లరేషన్ జరగటం వల్ల వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఏదో ఇంపాక్ట్ జరిగి ఉంటుందా, జరగబోతుందా? వాట్ మే బి ద ఇంపాక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ డెవలప్మెంట్ బ్యాంక్ కేమ్ ఇన్ టు ద రియాలిటీ, వస్తే వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఇంటర్నేషనల్ బ్యాంక్ వచ్చిందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఉందా? వరల్డ్ బ్యాంక్ ఇండియాకి ఫండింగ్ ఇస్తుందా? కొన్ని ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి దానికి దీనికి వాడుకుంటుంది కదా. సేమ్ అలానే దే హ్యావ్ స్టార్టెడ్ ఏ బ్యాంక్ దట్ ఈస్ కాల్డ్ ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్. సో దీనివల్ల ఇండియాకి బెనిఫిట్టా నాన్ బెనిఫిట్టా? బెనిఫిట్టే కదా. సో ఎప్పుడైనా సరే 2 కాంటెక్స్ట్ ఉంటాయి, బెనిఫిట్ సైడ్ ఉంటుంది, నాన్ బెనిఫిట్ సైడ్ ఉంటుంది. బట్ యూ కెన్ ట్యాప్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బెనిఫిట్ సైడ్. ఒకసారి నువ్వు తీసుకోవడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటి అంటే బెనిఫిట్, యూ కెన్ డెవలప్ ఏ రిలేషన్స్ ఇన్ యువర్ ఓన్ సొసైటీ. అంటే ఓన్ సొసైటీ అండి, యువర్ పార్ట్నర్స్. రీసెంట్గా ఏంటి, దే హ్యావ్ ఎ గుడ్ డిస్కషన్, రైట్? ఇండియా అండ్ చైనా వెరీ గుడ్ డిస్కషన్, రైట్? మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. సో రీజన్ ఏంటి, యుఎస్ క్రైసిస్ చేస్తుంది, అటు సైడ్ నుంచి ఏం చేస్తుంది, యుఎస్ అలా సబ్మిట్ చేయటం వల్ల వీళ్ళనే వాళ్ళు క్లోజ్ అవుతున్నారు, అదే కదా మెయిన్ రీజన్. బట్ ఇండియా ఇప్పుడు రీసెంట్ ఎస్టర్డే ఏం జరిగింది, ట్రంప్ బ్రో ఏమన్నాడు, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ నేషన్, మంచి ఫ్రెండ్స్, మేము చిల్లాక్స్లో ఉంటామని చెప్పాడు బ్రో. సో రోజుకు ఒక మాట మారుతుంది. సో జియో పాలిటిక్స్ కూడా రోజుకు ఒక సిచ్యువేషన్ మారే ఛాన్స్ ఉంటుంది. ఆ విండో మారే కొంది యూ నీడ్ టు ట్యాప్ దోస్ థింగ్స్. విండో అర్థమైందా? ఒక విండో ఉంటుంది, ఒక పాజిటివ్ విండో. ఆ విండో పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారే ముందే ఆ పాజిటివ్ అని నువ్వు ట్యాప్ చేసేసేయాలి. దట్ ఈస్ ద ఏ కంట్రీ పని అయిన ఇదే అనమాట. వాట్ ఎవర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియా, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బంగ్లాదేశ్, వాట్ ఎవర్ ద కంట్రీ, దెర్ ఈస్ ఎ పాజిటివ్ విండో ఫర్ ఎ కంట్రీ. So what is a positive window for a country at this moment from the point of USA and China? పాజిటివ్ ఏం గ్రాప్ చేసుకోగలదు ఇప్పుడున్న సిచ్యువేషన్, జియో పొలిటికల్ సిచ్యువేషన్లో? చైనా నుంచి, యుఎస్ఏ నుంచి, హౌ దే కెన్ డీల్?
ట్రేడ్ అల్టిమేట్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ చైనా చూసుకుందాం. సో ఇప్పుడు మనకున్న రిపర్కషన్స్ చాలా ఉన్నాయి కదా. వాట్ ఈస్ మెయిన్ ఇష్యూ? బార్డర్ ఇష్యూ. సో ఇప్పుడు బార్డర్ స్టాండ్ ఆఫ్ జరుగుతున్నాయా అంటే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం, వీళ్ళు డిస్కస్ మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నారు కదా. సో ఇదొక పాజిటివ్ ఆస్పెక్ట్. ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ లో దే హ్యావ్ షోన్ సంథింగ్ పాజిటివ్ ఇన్ వేర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యూసీఎస్ఏ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ట్రేడ్ ఆల్రెడీ చేస్తున్నారు, లైక్ ట్రేడ్ వార్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. బట్ హౌ ఇట్ విల్ బెనిఫిట్? ఇప్పుడు ఈ ఎస్సీఓలో ఉన్నప్పుడు ఇండియా చైనా ఆర్ క్లోజ్ గ్యాదరింగ్, రైట్? అవునా? ఇండియా, చైనా అండ్ యువర్ రష్యా, ఈ రెండు కంట్రీస్ దీనికి పడతదా పడదా యుఎస్ఏకి? నో, రైట్? దోస్ ఆర్ రైవల్ నేషన్స్. Because of the aftermath of this SCO effect, Trump used those words. SCO summit జరిగాక దాని నుంచి వీళ్ళ క్లోజ్ గ్యాదరింగ్ చూశాక ట్రంప్ చేంజ్డ్ హిస్ డొమైన్. జరిగింది అదే కదా. దీస్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఎందుకు చెప్తున్నానంటే వెన్ యు ఆర్ సీయింగ్ సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఏదో ఎగ్జామ్ పరంగా డైరెక్ట్ బట్టి కొట్టి రాయొద్దు. దాని ఫ్యూచర్ ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఈ థాట్ నీకు గుర్తుందంటే ఎగ్జామ్లో పెన్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ వీ కెన్ లర్న్, రైట్? దిస్ అ మెయిన్ థీమ్ ఇప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ జరిగేది కూడా ఇదే. టాక్ అబౌట్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోదాం ఫాస్ట్గా. షాంఘై 5 గ్రూపింగ్ ఎప్పుడు వచ్చింది? 1996. కన్సిస్ట్ ఆఫ్ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? 2001 in where? Shanghai, right? Next one lies on the principle of Shanghai spirit, which is based on the mutual trust, mutual benefit, equality, respect for the cultural diversity and the pursuit of the common development. So very very important, they have 2 bodies. First one is called secretariat, second one is called RATS, regional anti-terrorism structure. Regional anti-terrorism structure idani telisinde, but they will play with these things ante, ekku kuda cheyaru. They will game with these things. First enti secretariat head ekkada undi? బీజింగ్ లో. రాట్స్ హెడ్ ఎక్కడ ఉంది? టాష్కెంట్ ఎక్కడ ఉంది? టాష్కెంట్ ఎక్కడ ఉంది? ఉజ్బెకిస్తాన్ లో ఉంది. ఇక్కడ మెంబర్ ఉందా? ఎక్కడుంది? 5 లో ఉందా? లేదు కదా. సో దే విల్ ట్రాప్ విత్ యూ. వాళ్ళు ట్రాప్ చేసి ఇలా ఉంటుంది అనమాట. షాంఘై 5 లో ఉన్నప్పుడు రాట్స్ ఎస్టాబ్లిష్ అయింది. షాంఘై 5 లో ఉన్నప్పుడు ఏమైంది? రాట్స్ ఎస్టాబ్లిష్ అయిందా? అవ్వలేదు కదా. సో లేటర్ ఇంక్లూజన్ ఆఫ్ దిస్ ఉజ్బెకిస్తాన్ అయినప్పుడే ఈ రాట్స్ అనే బాడీ ఇంక్లూడ్ అయింది కదా. అంటే రాట్స్ అనేది స్టార్టింగ్ లో ఉందా, తర్వాత వచ్చిందా? తర్వాత వచ్చింది. దిస్ ద సీక్వెన్స్. ఎప్పుడైనా మనకి ఇది గుర్తు, దీస్ ఆర్ కాల్డ్ వాట్? ఫౌండింగ్ మెంబర్స్. నేమ్ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ కాల్డ్ వాట్? ఫౌండింగ్ మెంబర్స్. ఎవరెవరు? చైనా, షాంఘై, ఫైన్. సో టాష్కెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఉజ్బెకిస్తాన్. రాట్స్ సెక్రటేరియట్ బీజింగ్. సో దీని మెయిన్ పని ఏంటి? రాట్స్ మెయిన్ పని టెర్రరిజం, సెపరేటిజం, ఎక్స్ట్రీమిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. SET, సెట్. రాట్స్ మెయిన్ పని ఏంటి? సెట్ చేయటం. ఏం సెట్ చేయటం? సెపరేటిజం ని లేకుండా చూసుకోవటం, ఎక్స్ట్రీమిజం లేకుండా చూసుకోవటం, టెర్రరిజం లేకుండా చూసుకోవడం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలానే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. బీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్. వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ని మెంబర్స్ ఉన్నారు? నియర్లీ 10 మెంబర్స్ ఉన్నారు. 10 గుర్తుపెట్టుకోవాల్సిందే, బికాస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఎవరెవరు ఉన్నారు? బెలారస్, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ ఎడిషన్ ఎవరు? బెలారస్. క్వశ్చన్ ఇలానే ఫ్రేమ్ అవుతుంది. రీసెంట్ ఎడిషన్ ఎవరు? బెలారస్. సో వాడు ఒక, వేర్ ఇస్ దిస్ వన్? ఇండియా అండ్ పాకిస్తాన్ 2017. ద గోల్స్ ఆఫ్ SCO. ఇది ఏం కాదు, జస్ట్ ఒక 2 minutes చూడండి అంతే. ఏముంది అక్కడ? ఫాస్ట్ చూడండి. టు స్ట్రెంగ్థెన్ ద మ్యూచువల్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్, గుడ్ నైబర్ బిట్వీన్ ద మెంబర్ స్టేట్స్, టు ఎంకరేజ్ ఎఫెక్టివ్ కోఆపరేషన్. ఇంకేమో ఉన్నాయి? స్పియర్స్ ఆఫ్ వాట్? పాలిటిక్స్, ట్రేడ్, ఎకానమీ, సైన్స్, కల్చర్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఎన్విరాన్మెంట్, ప్రొటెక్షన్, ఎట్సెట్రా. ఎట్సెట్రా ఏంటి? ఏవైనా అవ్వచ్చు. ఏ
Digital technology? Yes, right? So upcoming things also you can put to just randi. Two important bodies. Ain't two important bodies? First one, Council of what? Heads of state. Next time the Council of Heads of Government. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టు. They will interchange. ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాడు. హెడ్స్ ఆఫ్ స్టేట్ ని హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్? హైయెస్ట్ డెసిషన్. వాడి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడంటే ద కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అంటారు. బట్ ఈ డిఫరెన్స్ తెలియదు. ఎన్ఎం ఇంకా 5 బాడీస్ ఉన్నాయి, దీని కింద ఇంకా 5 ఉన్నాయి అనమాట. ఆ 5 ఎప్పుడు అడగడు, అడిగితే ఈ రెండే అడుగుతాడు. దే విల్ ట్రాప్ విత్ యూ అంతే. హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటది? హెడ్ ఆఫ్ స్టేట్స్. సో ఇప్పుడు పిఎం వెళ్ళాడు, హెడ్ ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళాడు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ లోకి వెళ్ళారా? స్టేటా గవర్నమెంటా? విచ్ ఈస్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్? స్టేటే కదా. సో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ స్టేట్ తరపున హైయెస్ట్ రిప్రజెంట్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టరే కదా. సో దట్ షుడ్ బి యువర్ లాజిక్. లాజిక్ అని ఎందుకు అన్నానంటే ఇవన్నీ మనం బట్టి కొట్టలేము, ఎగ్జామ్లో మనకంత స్ట్రైక్ అవ్వదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లాజికల్ ప్రాసెస్. ఎలా పెడతారు అనేదాన్ని మనకు బ్యాక్గ్రౌండ్ తెలిసిందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ ఆన్ ద పేపర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రీ. సో ఒకసారి చూడండి, ఇది రీసెంట్ డిస్కషన్, ఈ సమ్మిట్కి సంబంధించింది. ఇది రివ్యూడ్ అండ్ ప్లాన్ ద మల్టీలేటరల్ కోఆపరేషన్ ఇన్ పాలిటిక్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో multilateralism at this present junction, we know the word of globalization, and next word is called deglobalization. So America is in the mode of the deglobalization. America is in the mode of what? Deglobalization. Trade wars ఎందుకు వేస్తున్నాయి? వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. హిస్ మెయిన్ థీమ్ ఇస్ వాట్? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అప్పుడు ట్రేడ్ వార్స్ ఎందుకు చేస్తుంది? పక్క కంట్రీ నుంచే ఇన్ఫ్లుయెన్స్ అన్ని తగ్గించుకొని వాడి కంట్రీలో ప్రొడక్షన్ పెంచుకోవడానికి చేస్తున్న పనులే కదా ఇవన్నీ. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం ఈక్వేట్ విత్ వాట్? డీగ్లోబలైజేషన్. బట్ షాంఘై కోఆపరేషన్ ఈస్ ప్రమోటింగ్ వాట్? మల్టీలేటరలిజం. Why multilateralism again? Why multilateralism? Mutual benefits, correct. To counter this, దీన్ని ఒక ఏజెన్సీగా వీళ్ళందరూ కలిసి కౌంటర్ చేయొచ్చా? దట్ ఈస్ ద రీజన్ వై వరల్డ్ బ్యాంక్ హ్యాస్ హ్యూజ్ షేర్ విత్ ద పాయింట్ ఆఫ్ యుఎస్ఏ. వరల్డ్ బ్యాంక్ ని కాకుండా they have developed NDB, New Development Bank, in the BRICS. అలానే బ్రిక్స్ లో ఎలా చేసిందో SCO లో కూడా దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ వాట్? షాంఘై కోఆపరేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెద్దాం అనుకుంటున్నారు. సో ఇట్స్ ద మెయిన్ థీమ్. సో ఇట్ ప్రమోట్స్ వాట్? మల్టీలేటరలిజం. SCO ప్రమోట్స్ వాట్? మల్టీలేటరలిజం. రైట్, దిస్ ద మెయిన్ థీమ్. ఇవన్నీ చిన్న చిన్న థీమ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ IR ఆన్సర్. నెక్స్ట్, కోఆపరేషన్ ద పాలిటిక్స్, సెక్యూరిటీ, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ. ఇదంతా అయిపోయింది. ప్రపోజ్ వాట్? SCO, డిజాస్టర్ అసిస్టెన్స్ ఫండ్. రీజన్ ఏంటి? సో దిస్ ఏరియా ఇస్ ప్రోన్ టు డిజాస్టర్స్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై దే వాంట్ టు వాట్? ఈ డిజాస్టర్ అసిస్టెన్స్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ పిక్చర్ యూ విల్ గెట్ అంటే ఒక వరల్డ్ సొసైటీ మొత్తం మీద నిన్ను ఎలా చూస్తుంది? డిజాస్టర్ మీద నువ్వు హెల్ప్ చేస్తుంటే సాఫ్ట్ కార్నరా, నెగిటివ్ కార్నర్, హార్డ్ కార్నరా? సాఫ్ట్ కార్నరే కదా. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ వన్. డిజాస్టర్ ఎందుకు చేయాలంటే టు షో దట్ సాఫ్ట్ కార్నర్ అమాంగ్ దిస్ SCO ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, దిస్ ద డిక్లరేషన్ రీసెంట్లీ హ్యాపెన్. ఏంటిది? థియాన్జిన్ డిక్లరేషన్. సో ఇదంతా సెంట్రల్ పొలిటికల్ అవుట్కమ్ కండెమ్డ్ ద టెర్రరిజం ఇంక్లూడింగ్ ఏదంతా వదిలేసాను. నెక్స్ట్ వన్, డెసిషన్ టు ఎస్టాబ్లిష్ ద, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్, 4 న్యూ స్పెషలైజ్డ్ SCO సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్. ఏంటంట? సెంటర్ ఫర్ కౌంటరింగ్ ద సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ద ఛాలెంజెస్, కంబాటింగ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇన్ఫర్మేషన్ ఆన్ ద Cyber Security Enhancement Center, Anti-Drug Cooperation Center. This is important. Anti-Drug Cooperation
సెంటర్. సో లాస్ట్ చూడండి ఒకసారి, చైనాస్ చైర్మన్షిప్ కంక్లూడెడ్. ఎవరిది వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు చైనాది అయిపోయింది, నెక్స్ట్ ఎవరు వస్తుందో నెక్స్ట్ ఇయర్కి? కిర్గిస్తాన్. రిమెంబర్ దిస్ వన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కిర్గిస్తాన్, ఇన్ ఎగ్జామ్ దే మే ప్లేస్ ఇండియా. మీరు ఏం చేస్తారు? మనకు ఆన్సర్ తెలియదు కదా, ఇండియా కనిపించింది కాబట్టి ఇండియా అని అనుకుంటాం కదా, రైట్? సి ఇదంతా ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంటర్నెట్లో. దేర్ విల్ బి ఎస్సీఓ కొడితే యూ విల్ గెట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్లో మనకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి, ఎగ్జామ్కి మనకు వచ్చే అంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇది తెలిస్తేనే ఎంత స్టార్ట్ చేయాలి, ఎంత ఆపదు. ఎస్సీఓ గురించి మీరు ఆర్టికల్ చదవాలంటే 20 ఆర్టికల్, 30 ఆర్టికల్, 40 ఆర్టికల్ ఉంటానే ఉంటాయి. బట్ నో ద థీమ్ విచ్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యూపీఎస్సీ, రైట్? దే కెన్ ప్లే విత్ దీస్ థింగ్స్. సో అల్టిమేట్లీ రీసెంట్గా దే హ్యావ్ టాక్డ్ అప్ వాట్ 20 years 25 years కంప్లీట్ అయిందని చెప్పి దే ఆర్ సేయింగ్. అయింది కదా, అవలేదా? అయింది కదా. సో 25 years ఆఫ్ జర్నీ ఆఫ్ ఎస్సీఓ అండ్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండో చైనా. సో వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ టూ ఫ్యాక్ట్స్. సో 25 years జర్నీ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ కవర్డ్ ఇట్స్ ల్యాండ్ మార్క్ జర్నీ. ల్యాండ్ మార్క్ జర్నీ అయింది అంటే 99% యూ కెన్ ఎక్స్పెక్ట్ బోత్ ఇన్ ప్రీ ఆర్ మెయిన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఎస్సీఓ. వాడు క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ అవ్వచ్చు. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అయినా ఆన్సర్ బట్టి మనం రాయాలి కదా. ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ దాని థాట్ ప్రాసెస్ అర్థం అవ్వాలి. వాడి ఆలోచన ఏంటి, ఒకప్పుడు ఆలోచన ఇప్పుడు ఆలోచన ఏంటి? షాంఘై 5 అవడానికి ఆరిజిన్ ఏంటి? బికాస్ ఆఫ్ వాట్? రీజనల్ స్టెబిలిటీ. అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి డిసింటిగ్రేట్ అయిపోవడం వల్ల అక్కడ రీజనల్ స్టెబిలిటీకి ఆ టైంలో ఉండడానికి మెయింటైన్ చేయడానికి దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దట్ వన్. బట్ నౌ ఇన్ దిస్ 2025 వరల్డ్ things are changing because of impact of what? USA, main impact because of the USA. This multilateralism trend unnappudu they want to protect all this area, so called this area. But this also helps with what? A principle of called global south. There is a principle of what? Global south. Ee global south ane principle telusa meeku evarkena? Ee global south principle ante countries are in a mode of developing. Countries are in a mode of what? Developing. So western countries so called as a developed, north countries are so called as a developed. మీరు అదే క్వశ్చన్ మళ్ళీ నన్ను అడిగితే చైనా కూడా నార్త్లో ఉంది కదా, రష్యా కూడా నార్త్లో ఉంది కదా అని ఉంది, ఓకే. బట్ ఇఫ్ యూ సీ సమ్ అదర్ స్టేట్స్ అవి డెవలపింగే కదా. సో ఆఫ్రికా తీసుకోండి, ఆఫ్రికా ఇస్ వాట్? డెవలపింగ్. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ యూ నీడ్ టు హెల్ప్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ బ్యాంక్, రైట్? ఎస్ షాంఘై కోఆపరేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ only restricted to this SCO members, they can, multiple countries may also take loan from this one. Only restricted, లేకపోతే other countries may also take, other countries may also take. It is not restricted to this only this 10 members. Other countries also may also take loans from this one. Ante you can support this, right? SCO Development Bank can also support what? Global South. ఈ గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ ఎ మాల్దీవ్స్. నెక్స్ట్ యూ కెన్ గో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇవన్నీ సౌత్ లో ఉన్న కంట్రీసే కదా, డెవలపింగ్ అవుతున్న కంట్రీసే కదా. ఈ బ్యాంక్ వీటికి హెల్ప్ చేయొచ్చా? చేయొచ్చు కదా. సో హెల్ప్ ఇన్ ద మోడ్ ఆఫ్ వాట్? గ్లోబల్ సౌత్, రైట్? సో ఫస్ట్ ఫాస్ట్ ఇది commitments to what? Trade, investment, economic partnership and among state, promote green industry, digital economy, and technological investment, innovation, higher and vocational education, expand the మనం మాట్లాడింది BRI, tourism and branding. ఏంటిది? కోల్పోన్ ఆటా ఏంటంటే కిర్గిజ్ రిపబ్లిక్ డిక్లేర్డ్ యాజ్ a SCO tourist cultural క్యాపిటల్. సో క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా ఫైమ్ అవుతుందంటే, ఇండియాలో ఏదో పేరు చెప్పండి, ఇండియాలో ఏదైనా మంచి పేరు చెప్పండి, కల్చరల్ ప్లేస్. రీసెంట్ కుంభమేళా ఏడైందమ్మా? ప్రయాగ్రాజ్గా. సో రీసెంట్ ప్రయాగ్రాజ్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ రీసెంట్ SCO టూరిస్ట్ అండ్ కల్చరల్ క్యాపిటల్. ఛాన్స్ ఉందా లేదా రైట్ పడ్డానికి? ఛాన్స్ ఫ్యాక్టర్ ఉందా లేదా? 90% స్ట్రైక్ రేట్ ఉంది దానికి. ఇఫ్ ఇన్ దట్ ఆప్షన్ అసలు నీకు ఈ పేరే తెలీదు, నీకు ఈ పేరే తెలీదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, రీసెంట్గా ఏం జరిగింది, కుంభమేళా జరిగింది, ప్రయాగ్రాజ్ పెట్టాడు, పెట్టంగా నువ్వేమనుకుంటావు, రైట్ అని అనుకుంటావు కదా. సో దీస్ ఆర్ ట్రాప్ థింగ్స్. సో డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. సో అందుకే ఏంటంటే అట్లీస్ట్ ఈ పేరు గుర్తు పెట్టుకోకపోయినా సరే జస్ట్ పైన గుర్తుపెట్టుకోండి, ఏదో ఆట ఎక్కడుంది, కిర్గిస్తాన్లో ఉంది, అదంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి. అట్లే కంటి ముందు నీకు ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, యూ కెన్ డిటర్మైన్ విచ్ ఆప్షన్ ఇస్. ఇదైతే కాదు కదా, సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో డివైడ్ చేయండి. ఇండియాస్ బెనిఫిట్ ఫ్రమ్ ద 2025 summit. First one, strategic and security. Second one, enhancement, geopolitical and any dimensions open అవుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డైమెన్షన్ ఏంటి, సెక్యూరిటీ. సెకండ్ వన్ జియోపొలిటికల్. థర్డ్ వన్ ఎకానమీ. అండ్ ఫోర్త్ వన్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్. నెక్స్ట్ వన్ డిప్లొమాటిక్ రీసెట్ విత్ హూమ్, చైనా. డైమెన్షన్ చూడండి, పొజిషనింగ్ వేర్, గ్లోబల్ గవర్నెన్స్. నెక్స్ట్ వన్ సాఫ్ట్ పవర్ అండ్ సివిలైజేషన్, డిప్లొమసీ. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్, కోఆపరేషన్. బేస్ మనకు తెలియాల్సింది ఈ కీవర్డ్స్ అనమాట. వెన్ యు ఆర్ రైటింగ్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, డిఫరెంట్ డైమెన్షన్ షుడ్ బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ గురించి 10 పాయింట్లు రాయకూడదు. వెన్ యు ఆర్ రైటింగ్ ఎనీ ఆన్సర్ యూ షుడ్ నాట్ రిపీట్ 10 points సింగ్లీ ఆన్ వాట్, ఎకానమీ. డైమెన్షన్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఈ డైమెన్షన్స్లో నువ్వు చూసిన ఆ సమ్మిట్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ రాయటం నీ ఆన్సర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ గెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో దెర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్, దిస్ వన్, దట్ ఈస్ కాల్డ్ రాట్సేగా. సో యూనిట్ కనెక్ట్ విత్ రాట్స్. అంటే వెన్ యూఆర్ రైటింగ్ ద సెక్యూరిటీ పాయింట్ యూనిట్ రైట్ వాట్, రాట్స్. దానిలో ఉన్న స్ట్రక్చర్లో ఉన్న పార్టే కదా అది, అది మ్యాండేటరీగా చూస్తారనమాట వెన్ యూఆర్ రైటింగ్ ఆన్సర్ ఆల్సో. రైట్. ఎక్స్ప్లిసిట్ కండమ్నేషన్ ఆఫ్ వాట్, టెర్రరిజం ఇంక్లూడింగ్ ద పహల్గామ్ అంటే అదేగా చేసింది ఫస్ట్. ఇండియా రిటైన్స్ వాట్, రాట్స్, విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ వాట్, దేనికోసం, ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ కోఆపరేషన్ అగైన్స్ట్ ద ట్రాన్స్ నేషనల్ టెర్రరిస్ట్ థ్రెట్. సో ఫైన్, ఎక్కువ కూడా వద్దు, రెండు గుర్తుపెట్టుకోండి. ర్యాక్స్ ఎందుకు ఉండాలి మనం ఇండియాలో, ఇంటెలిజెన్స్ షేరింగ్ అమాంగ్ ద కమ్యూనిటీస్ చేయొచ్చు. అంటే పాకిస్తాన్ కూడా మెంబరేగా, సీ ఫ్రమ్ ద లెన్స్, పాకిస్తాన్ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద SCO. యూ కెన్ గెట్ ద డేటా ఆఫ్ దట్ వన్ ఆల్సో, రైట్. ఓవరాల్ అందరికి షేర్ చేస్తున్నా, నీకు కూడా రావాల్సిందే కదా. సో నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ ఎన్హాన్స్డ్ జియోపొలిటికల్ అండ్ ఎకనామిక్ అటానమీ. ఈ జియోపొలిటికల్ తీసేస్తే రిమెంబర్ దిస్ వన్, షాంఘై కోఆపరేషన్ డెవలప్మెంట్ బ్యాంక్, అది వస్తే కొంచెం బెనిఫిట్ అయింది. నెక్స్ట్ వన్ కనెక్టివిటీ అండ్ ద ట్రేడ్ integration, they talks about this BRI, right? And next one is called INSTC, North South Transport Corridor. And your famous one Chabahar ekkada undi, Iran, right? Right. Next one last chudandi okasari, see this one, don't forget this one. When you are writing answer, write this one, dragon elephant diplomacy. Dragon evaru, elephant, right. Write this answer, dragon elephant diplomacy. నెక్స్ట్ పొజిషనింగ్ అండ్ ద గ్లోబల్ గవర్నెన్స్, ఇది కూడా వదిలేసేయండి. ఇట్ టాక్స్ అబౌట్, ఆల్రెడీ చెప్పాను ఏంటిది, గ్లోబల్ సౌత్. నెక్స్ట్ సాఫ్ట్ పవర్ అండ్ ద సివిలైజేషన్ డిప్లొమసీ. ఇండియాస్ ప్రపోజల్ ఫర్ వాట్, సివిలైజేషన్ డైలాగ్ ఫోరం. అది వస్తే ఏమవుద్దంట, ఇఫ్ ఇట్ కమ్స్ వాట్ విల్ హ్యాపెన్, చైనా హ్యాస్ ఓన్ సివిలైజేషన్, ఇండియా హ్యాస్ ఓన్ సివిలైజేషన్, అదర్ కంట్రీస్ హ్యాస్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ కల్చరల్ ఆస్పెక్ట్. ఈ కల్చర్స్ అన్ని క్లబ్ చేసుకొని మాట్లాడుకుంటే వీ కెన్ హ్యావ్ సమ్ డిప్లొమసీ, రైట్. దట్ ఈస్ ద రీజన్ వై దే వాంట్, ఇండియా వాంట్ వాట్, టు ఎస్టాబ్లిష్ ఏ సివిలైజేషన్ డైలాగ్ ఫోరం. సో డైరెక్ట్ ఇక్కడికి రండి. సో కాన్ఫ్యూషియస్ ఈజ్ ఎ థింకర్, చైనీస్ థింకర్. సో చైనీస్ థింకర్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బుద్ధిజం. ఎక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, బుద్ధిజం. బుద్ధిజం ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే బై యూజింగ్ యువర్ సాఫ్ట్ డిప్లొమసీ. దేంతో ఆడుకోవచ్చు నువ్వు, రిలీజియన్ అనే ఆస్పెక్ట్ ఆడుకోవచ్చా, ఎస్ ఆర్ నో, బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్, బుద్ధిజం, బై యూజింగ్ వాట్, సాఫ్ట్ డిప్లొమసీ. సో లాస్ట్ చూడండి, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్. సో రీసెంట్ ఐడియా ఉందిగా మీకు, ఏంటది, డీప్ సీక్.
DeepSeek ఐడియా ఉందా? సో విచ్ వాస్ స్టార్టెడ్ బై హూమ్? సో చిన్న ఇన్వెస్ట్మెంట్ తోనే దే హ్యావ్ మేడ్ ఇట్, రైట్? సో అలాంటి టెక్నాలజికల్ గ్యాదరింగ్ యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్, రైట్? ఇలాంటి ఫోరం ఉంటే. సో అల్టిమేట్లీ ఎక్కువ వద్దు, రిమెంబర్ 5 to 6 డైమెన్షన్స్. ఇదంతా హ్యావ్ గివెన్ దీస్ థింగ్స్. సో డైమెన్షన్స్ చెప్పండి ఫాస్ట్గా. సెక్యూరిటీ బేస్ మీద ఏంటి? రాట్స్. నెక్స్ట్ ఎకానమీ బేస్ మీద షాంఘై కోఆపరేషన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సాఫ్ట్ డిప్లొమసీ, civilization aspect, right? Civilization dialogue. Next thing ఏమన్నాయమ్మా? Connectivity, right? Connectivity from the point of Chabahar and INSTC. Next is your regional stability through the mode of your global ఇంకా tech investment. So technology can be shared among the communities. Ultimately what? To show a principle of what? Non-alignment. ఎవరితో? యుఎస్తో లేనట్టు. యుఎస్కి చూపిస్తున్నాను, నీతో లేను అని చెప్పచ్చుగా. సో ఇదంతా చెప్పింది ఏంటంటే అలా అవ్వచ్చు, బట్ వెన్ యు ఆర్ రైటింగ్ దిస్ ఆన్సర్ అట్లీస్ట్ ఇవి ఉండాలి. ఆ సమ్మిట్లో జరిగిన వాటిని నువ్వు తీసుకొని డైమెన్షన్స్ షుడ్ బి దేర్. మినిమం 7 డైమెన్షన్స్, మ్యాక్సిమం అప్ టు యువర్ ఎక్స్టెంట్. మీరు ఎన్నైనా రాసుకోండి. రైట్, ఛాలెంజెస్ ఏంటి? ఫాస్ట్గా చూడండి. కౌంటర్ టెర్రరిజం అండ్ డైవర్జెన్స్. సో ఆబ్వియస్లీ పాక్ని షీల్డ్ చేస్తుంది ఎవరు? చైనానేగా. ఫ్లిప్ సైడ్, ముందు చదివిన వాటిని ఫ్లిప్ సైడ్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి? BRI డామినెన్స్ అండ్ CPEC ఫ్రిక్షన్. CPEC ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఇండియా నుంచేగా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, రైట్? నెక్స్ట్ ఈస్ కాల్డ్ స్టాల్డ్ రీజనల్ connectivity. Next one is called very important point is called Afghanistan instability. So వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే చైనా, రష్యా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఆఫ్ఘన్. ఇండియా ఏం చెప్తుందంటే ఆఫ్ఘన్ తాలిబాన్ చూసుకుంటారు, దాన్ని బట్టి దాన్ని వదిలేసే అని చెప్తుంది. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వెందుకు డిస్టర్బ్ చేయటం, నీ పార్టీకి నువ్వు కామ్గా అనేది ఇండియా చెప్తున్న వ్యూ. చైనా అండ్ రష్యా వాట్ ఆర్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ఇంటర్వ్యూనింగ్ ఇన్ వేర్? ఆఫ్ఘనిస్తాన్ అఫైర్స్. సో అది యుఎస్ వల్లే అవ్వలేదు. యుఎస్ వల్ల అవ్వక యుఎస్ హ్యాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద ఆఫ్ఘనిస్తాన్. రీసెంట్ జరిగింది, లాస్ట్ ఇయర్ జరిగింది అదని. యుఎస్ హ్యాస్ కంప్లీట్లీ విత్డ్రాన్ ఫ్రమ్ వేర్? ఆఫ్రికన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎప్పుడు యుఎస్ఎల్ఐ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బెటర్ చేద్దామన్నా సరే దానికి బ్యాక్ ఫైర్ అవటం, దాని ఎకానమీ లాస్ అవటం, సోల్జర్స్ లాస్ అవడం తప్పితే ఇట్ డింట్ గెట్ ఎనీ పాజిటివ్ థింగ్స్. సో దట్ ఓన్లీ కమ్యూనికేటింగ్ టు హూమ్? రష్యాకి, చైనాకి ఎవరు చెప్తున్నారు? ఇండియా చెప్తుంది అనమాట. సో అది వింటుందా? ఇట్ అప్ టు దెమ్. నెక్స్ట్ ఈస్ కాల్డ్ లిమిటెడ్ సెంట్రల్ ఏషియన్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్ ఉన్నాయా? ఈ కంట్రీస్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కదా. ఒకవేళ ఏం చెప్తున్నారంటే ఈ మల్టిపుల్ లేటరల్ కోఆపరేషన్ రావడం వల్ల ఈ కంట్రీస్కి షేర్ చేయొచ్చు, అంటే యూ కెన్ గో వాట్ ఎకనామికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. బట్ హౌ మచ్ ఈస్ ద అమౌంట్? లెస్ దాన్ 0.5%. నెక్స్ట్ ఈస్ వాట్? బ్యాలెన్సింగ్ వాట్? ఈస్టర్న్ వెస్ట్ రిలేషన్స్. రష్యా చైనా rapprochement, US India friction. Now last చూడండి, constraints on what? Soft power. India's positive image versus China's financial leadership. So based on this, are you able to write this answer? Just read it out. Shanghai Cooperation offers India both strategic opportunities and the persistent challenges. Critically analyze the India approach towards the SCO in the context of the 2025 Tianjin Summit. రాయగలరా? ఇప్పుడు చెప్పిన పాయింట్సే అటు ఇటు మార్చి రాయటమే, రైట్?